హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ ఉత్తరార్ధ పేపర్ 1లో నుంచి నవీన్ పద్య చయనికాలో ఫస్ట్ లెసన్ అయోధ్య సింహ్ ఉపాధ్యాయ హరియోద్ రాసిన ఏక్ తిన్కా అండ్ కర్మవీర్ ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు నవీన్ పద్య చయనిక వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యువర్ గైడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్ एक तिनका. फर्स्ट कवि परिचय. कवि और कविता के विशेषताएं तो स्टार्ट చేద్దాం. विनील आकाश में ध्रुव नक्षत्र की भांति आधुनिक साहित्य आकाश में अयोध्या सिंह उपाध्याय हरिवोद का आगमन हुआ. సో ఈ వినీల ఆకాశంలో ఒక ధ్రువ నక్షత్రం ఎంతో వెలుగునిస్తుంది. అదేవిధంగా ఈ మోడ్రన్ లిటరేచర్ ఎరా ఏదైతే ఉందో అలాంటి ఎరాలోకి అయోధ్య సింహ్ ఉపాధ్యాయ్ కూడా ఒక ధ్రువ నక్షత్రం లాగా అరైవ్ అయ్యారు. ये सन 1865 ई को उत्तर प्रदेश के अजमगढ़ में पैदा हुआ. ఈయన 1865లో ఉత్తర్ ప్రదేశ్లో అజంగఢ్ అనే ప్లేస్లో పుట్టారు. पिताजी पंडित भोलानाथ उपाध्याय से पौतृक संपत्ति के रूप में इन्हें साहित्य सृजन का सौभाग्य प्राप्त हुआ. సో ఈయన ఫాదర్ అయిన భోలానాథ్ ఉపాధ్యాయ నుంచి ఈయనకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ లాగా అంటే తరతరాలుగా వచ్చే ఒక సంపద లాగా ఈ సాహిత్య సృజన్ అంటే లిటరేచర్ క్రియేషన్ అనేది ఒక భాగ్యం లాగా దొరికిందని చెప్పొచ్చు. हरियोद संस्कृत, अंग्रेजी, फारसी, उर्दू, गुरमुखी आदि भाषाओं में अधिकार पा लिया. సో ఈయన సాంస్క్రిట్, ఇంగ్లీష్, పర్షియన్, ఉర్దూ అండ్ గుర్ముఖీ లాంగ్వేజెస్లో మంచి స్కాలర్. పహలే ఏ బ్రజ్ భాషా మే లిఖతే తే. స్టార్టింగ్లో ఈయన బ్రజ్ భాషలో తన రైటింగ్స్ అనేవి రాసేవారు. కింతు समसामयिक आवश्यकताओं को दृष्टि में रखकर कड़ी बोली की ओर मुड़ गए. కానీ తర్వాత ఈ కాంటెంపరీ నీడ్స్, సొసైటీలో ఉండే కాంటెంపరీ నీడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన తన రైటింగ్స్ని బ్రజ్ భాష నుంచి కడి బోలీలోకి మార్చేశారు. హరియోద్ జీ ద్వివేది యుగకే ప్రతినిధి కవి హే. సో కావ్య విభాగ్ ఏదైతే ఉందో అందులో ఉన్న ద్వివేది యుగకి హరియోద్ జీ ఒక రిప్రజెంటేటర్ అని మనం చెప్పొచ్చు. उनका साहित्य युग की परंपराओं और मान्यताओं को सच्चाई के साथ लेकर प्रस्तुत हुआ. సో ఈయన తన సాహిత్య అంటే తన లిటరేచర్లో ట్రెడిషన్స్ అలాగే బిలీవ్స్ అనేవి ఎంతో స్వచ్ఛంగా ఉండేలాగా ఎంతో ట్రూత్ఫుల్గా ఉండేలాగా ప్రజెంట్ చేసేవారు. ఉస్మే बुद्धिवादी युग का नया जीवन दर्शन, मानवीय दृष्टिकोण और प्रगतिशील विचारधारण का సమన్వయ్ హువా. సో ఈయన తన రైటింగ్స్లో బుద్ధివాది యుగ్ అంటే ఇంటలెక్చువల్ ఎరా, ప్రతిదీ కూడా ఎలా ఆలోచించాలి అని మనకి ఒక ఇంటలెక్చువల్ ఐడియాస్ ఉంటాయి కదా, అలాగా మనం ఎలాగా మన ఐడియాలజీని ప్రజెంట్ చేయాలి. అదేవిధంగా జీవన్ దర్శన్ అంటే లైఫ్ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాని గురించి, మానవీయ దృష్టికోణ్ హ్యుమానిస్టిక్ అవుట్లుక్ ఒక మనిషి ఏ విధంగా ఆలోచించాలి అనే దాని గురించి, ప్రగతిశీల్ విచారధారణ్ ప్రోగ్రెసివ్ ఇన్ ద సొసైటీ. సో ఇలాగా మనం ఇంటలెక్చువల్గా హ్యుమానిటీతో ఒక లైఫ్ ఫిలాసఫీని తెలుసుకుంటూ ప్రోగ్రెసివ్గా ఎలా ముందుకెళ్ళాలి అని వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ ఈయన తన రైటింగ్స్ అనేవి రాసేవారు. ప్రియ ప్రవాస్ ఆధునిక యుగ ప్రథమ మహాకావ్య హే. సో ఈయన రాసిన ప్రియ ప్రవాస్ ఈ ఆధునిక యుగం ఏదైతే ఉందో దానిలో ఒక మహాకావ్యం అని చెప్పొచ్చు. ఇన్మే హరివోద్ జీ మూల్ కథ రాధా కృష్ణ యశోద ఆది కే స్వభావమే పూరా పరివర్తన్ లాయే. సో ఈ ప్రియ ప్రవాస్లో ఈయన మెయిన్గా రాధాకృష్ణుల యశోద గురించి ఎంతో కొత్తగా ఎంతో అద్భుతంగా వర్ణించారు. काव्य का प्रत्येक पात्र वेदना में डूबकर निष्क्रिय नहीं बैठती. సో కావ్యంలో ఉన్న ప్రతి ఒక్క పాత్ర కూడా ఆ వేదనలో ఉండిపోయి ఒక ఐడియల్గా ఉండిపోకుండా సమాజానికి ఒక వెల్ విషర్ లాగా మంచి మీనింగ్ఫుల్ మెసేజ్ ఇచ్చేలాగా ఉంటాయి. वह समाज का शुभ चिंतक बनकर अपने चारों ओर చైతన్య का ప్రవాహ బహా దియా కర్తా. సో కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఏ విధంగా మనం ఉండాలో ఒక వెల్ విషర్ మనకి ఎలాగైతే చెప్తారో ప్రియ ప్రవాస్ ద్వారా ఈ కవి కూడా మనకి అన్నే మంచి విషయాలు చెప్పారు. इन्होंने प्रकृति चित्रण, रस योजन और छंद योजन में
నవీనత కీ ఛాప్ ఛోడా. సో ఈయన తన రైటింగ్స్లో ప్రకృతి చిత్రన్, సో డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్ గురించి, రసయోజన్ మనకి గ్రామటికల్గా హిందీలో రస్ ఉన్నాయి కదా, నవరసాలు, భయం, బీభత్సం, రౌద్రం, కోపం, ప్రేమ, ఇవన్నీ నవరసాలు అంటాం. వాటి గురించి ఛంద్ యోజన, ఛందస్సు మనకి గ్రామర్లో ఒక సెంటెన్స్ని, ఒక పోయంని క్రియేట్ చేయడంలో ఛందస్సు చాలా అవసరం. ఇలాంటివన్నిటిని కూడా ఎంతో ఇన్నోవేటివ్గా ఒక మంచి మార్క్ పెట్టిన వ్యక్తి అయోధ్య సింహ్ ఉపాధ్యాయ్ హరియోద్. अयोध्या सिंह उपाध्याय बहुमुखी प्रज्ञाशाली है. सो ही इज़ अ मल्टी फेटेड इंटेलेक्चुअल पर्सन. इन्होंने कविता, उपन्यास, नाटक, निबंध, समालोचन आदि अनेक क्षेत्रों में अपनी प्रतिभा दिखाई. ఈయన కవితల్లో, నావెల్స్, డ్రామా, ఎస్సేస్, అలాగే క్రిటిసిజంతో పాటు ఎన్నో వాటిల్లో తన టాలెంట్ అనేది చూపించారు. కావ్య మీన్స్ ఈయన రాసిన పోయిట్రీస్, प्रिय प्रवास, वैदेही वनवास, रस कलश, पद्य प्रसून, चौके चौपदे, चुभते चौपदे, प्रेम प्रेमांबु प्रेमांबु वारधि, प्रेमांबु प्रवाह, पारिजात, प्रेम पुष्पहार आदि. సో ఇవన్నీ కూడా ఈయన రాసిన పోయట్రీ కలెక్షన్స్. సో ఇప్పుడు ఆయన రాసిన నావెల్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం. ఉపన్యాస్, మౌలిక్, ఒరిజినల్ నావెల్ కలెక్షన్స్ ఆయనవి ఏంటంటే టేడ్ హిందీ కా ఠాడ్, ఆదా కిలా ఫూల్, విన్నిస్ కా భాంకా, రిపవాన్ విఖల్ ఆది. నాటక్, డ్రామాస్, రుక్మిణి పరిణయ్, ప్రద్యుమ్న విజయ్ ఆది. క్రిటిసిజమ్స్ ఈయన రాసిన సమాలోచనలు. हिंदी भाषा और साहित्य का विकास, कबीर वचनावली की भूमिका, साहित्य संदर्भ आदि. सो इवన్నీ కూడా some of his important creations in his literature. हरियोद जी काव्य कन्या को कड़ी बोली की स्वर्णाक्षर माला पहनाई. హరియోద్ జీ యొక్క కావ్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే అది ఒక బంగారపు మాలలాగా ఉంటుందన్నమాట. ఏదైతే లిటరేచర్ కవిత ఉందో ఆ కవితకి ఆ బంగారు మాల వేసి సన్మానం చేయడం అనేది ఎంత గొప్ప విషయం. అలాంటి గొప్ప కావ్యాలు హరియోద్ గారు రాశారు. इन्होंने उसे एक काव्य का दर्जा देकर भविष्य के कवियों के मार्गदर्शक बन गए. సో పోయిట్రీ అంటే ఎలా రాయాలి అని ఎంతో అద్భుతంగా వివరించి వచ్చే అప్కమింగ్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు మన హరియోద్ గారు. ప్రాచీన్ సంస్కృత్ సే జహావే అపార గౌరవ్ కర్తే హే. కొత్తగా మారుతున్న సంస్కృతికి ఈయన ఎంతో గౌరవం ఇచ్చారు. वह उन्होंने आधुनिक समाज के सारे उपकरणों अपनी रचनाओं में उतार लिया. సో ఈ మోడర్న్ సొసైటీకి అవసరమైన బేసిక్ టూల్స్ ఇన్ లిటరేచర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందే ఈయన అమర్చి పెట్టారనమాట. వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకుండా కవిత ఎంత అద్భుతంగా రాయాలి అనేది ఈయన పోయిట్రీ చూసి నేర్చుకునేలాగా ఈయన తన కవితలు అనేవి రాశారు. హరివోద్ का व्यक्तिगत जीवन भारतीय संस्कृति, लोक जीवन, देश प्रेम व जातीय भावनाओं की జీతా జాగ్తా చిత్ర హే. సో హరివోద్ జీ యొక్క పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందంటే మన ఇండియన్ కల్చర్ లాగా ఉంటుంది. అదే ఒక సోషల్ లైఫ్, ఆయన సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే పేట్రియాటిజం తోటి, అలాగే ప్రతి ఒక్కరితో మింగిలై వాళ్ళ భావనల్ని కూడా ఈయన తన ఓన్ చేసుకొని అందరితో కలిసిపోయి ఉండేవారు. हरियोद जी का निधन सन 1941 में हुआ. సో ఈయన 1941లో చనిపోయారు. ఏక్ తిన్కా హరియోద్ జీకి మనోవైజ్ఞానిక్ కవిత హే. సో ఏక్ తిన్కా అనేది హరియోద్ గారు రాసిన ఒక సైకలాజికల్ పోయట్రీ అని చెప్పుకోవచ్చు. మనుష్య చాహే కితనే भी धनवान हो, विद्यावान हो, सुंदर हो, किंतु अहंकारी हो तो उसे एक ना एक दिन के लिए अपना सिर नीचा करना होता है. ఒక మనిషి ఎంతో గొప్పవాడు, ధనవంతుడు, విద్యావంతుడు, అందగాడు అయి ఉండొచ్చు,
కానీ అతనికి పొగరు అనేది ఏదైనా ఉంటే అది ఒక్కటి చాలు ఆ మనిషి నేల కూలిపోవడానికి అని కవి ఎంతో చక్కగా ఈ కవితలో చెప్పారు. ఉసే సబ్కే సాత్ మిల్జుల్ కర్ హీ రెహనా హే. ఆయన అందరితో కలిసి ఎంతో సంతోషంగా ఉండాలి. ఒక మనిషి అనేవాడు అందరినీ కూడా సంతోషంగా ఉంచుతూ తను కూడా సంతోషంగా ఉండాలి. తాకి వహ జీవన్ మే ప్రగతిశీల్ రహ సకే. సో తన లైఫ్లో తనకి ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే, ప్రోగ్రెసివ్గా ఉండాలి అంటే తను అందరితో కూడా కలిసి ఉండాలి అని కవి చెప్తున్నారు. యహ ఇస్ కవిత కా విశేష తత్వ హే. సో ద స్పెషాలిటీ ఆఫ్ ద పోయం, మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ద పోయం ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ అ మెన్ షుడ్ బీ విత్ ఇన్ ద సొసైటీ అనేది మనకి కవి ఈ కవితా సారాంశంలో ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. कविता का सारांश. सो इधि एक दिन का कविता का सारांश. अयोध्या सिंह उपाध्याय हरिओद जी अपने प्रत्येक कविता में समाज को कुछ ना कुछ संदेश देते हैं. सो अयोध्या सिंह उपाध्याय हरिओद गारू తన ప్రతి ఒక్క కవితలో కూడా ఏదో ఒక ఎగ్జాంపుల్, ఏదో ఒక మంచి మెసేజ్ని ఇస్తూ ఉంటారు. जब व्यक्ति अपने दुर्गुणों से छुटाकर पाता है तब वह स्वयं सुधर जाता है और समाज की कुछ भलाई कर सकता है. ఎప్పుడైతే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని గెట్ రిడ్ అవుతాడో, అంటే వాటిల్ని పోగొట్టుకుంటాడో, అప్పుడే అతను ఇంప్రూవ్ అనేది అవుతాడు అండ్ సొసైటీలో కూడా ఒక మంచి స్థానంలో అతను ఉంటాడు అని కవి చెప్తున్నారు. मनुष्य को सर्वप्रथम सताने वाले गुण है उसका अहंकार. ప్రతి మనిషిని ఫస్ట్ హెరాస్ చేస్తున్న తన సెల్ఫ్ క్వాలిటీ ఏంటి అంటే ఆరోగెన్స్, ఈగో. ఇలాంటివి ఉండడం వల్ల ఒక మనిషి సర్వనాశనం అయిపోతాడు అని కవి చెప్తున్నారు. कुछ लोग अपनी दौलत से, कुछ लोग अपने सौंदर्य से और कुछ अपने वंश या कीर्ति से घमंडी होते हैं. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న అందాన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది పరువు, వాళ్ళ యొక్క వంశపారంపర్యం అని చెప్పేసి, ఫేమ్, కీర్తి అని చెప్పేసి ఇలాగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. जब मनुष्य अहंकार का दास बनता है तब उसका विवेक भ्रष्ट हो जाते हैं. ఎప్పుడైతే ఒక మనిషి తన దగ్గర ఉన్న డబ్బును కానివ్వండి, పరపతిని కానివ్వండి, ఇలాంటివి చూసి వాటికి దాస్యం అయిపోతూ ఉంటాడో అలాంటి మనిషి ఎప్పుడూ కూడా భ్రష్టు పట్టిపోతాడు. వాడికి కాన్షియస్నెస్ అనేది ఉండదు. మంచి చెడు వివేకం అనేవి ఏవి తెలియవు అని కవి చెప్తున్నారు. గర్వీలా మనుష్య సబ్సే దూర్ అకేలే రహతే హే. సో ఎప్పుడైతే తనకంటూ ఈగో వచ్చేసి ఎవ్వరు నాకు అక్కర్లేదు అనుకున్న మనిషి ఎప్పుడు కూడా అందరితో దూరంగానే ఉంటాడు. ఏక్ దిన్ కా హరిఓద్ జీకి ఏక్ సందేశాత్మక కవిత హే. సో ఈ లెసన్ ఏక్ దిన్ కా ఏదైతే ఉందో ఇది హరిఓద్ గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్ కవితగా రాశారు. ఇస్ కవిత మే మే అహంకార్ కా ప్రతినిధిత్వ కర్తా హే. సో ఈ కవితలో నేను అనే పదం ఏదైతే వస్తుందంటే అది ఈగోని రిప్రజెంట్ చేస్తుంది. నేను, నాది, నాకు. కొంతమంది ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉంటే అది ఈగోకి దారితీస్తుంది అని కవి చెప్తున్నారు. మే కహతా హే కి అభిమాన్ సే మనుష్య ఏకాకి హో జాతే హే. ఎవరికైతే ఎక్కువగా ఈగో ఉంటుందో అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఒంటరిగా మిగిలిపోతారు అని కవి చెప్తున్నారు. కోయి ఉస్కే సాత్ రెహనా నహీ చాహతా. ఎవ్వరు కూడా అతనితో ఉండడానికి ఇష్టపడరు. एक व्यक्ति अहंकारी होकर अपने से कम दर्जा के लोगों को नीचा भाव से देखते हैं. एक बार एक तिनका उड़कर हुआ आकर उनकी आंखों में पड़ जाते हैं. वह दर्द के मारे తిల్మిల్ హో జాతే హే. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి స్టేటస్, కాంప్లెక్షన్, అదేవిధంగా వాళ్ళ యొక్క సర్కిల్ వీటన్నిటి మీద డిపెండ్ అయి బతుకుతూ ఉంటాడో, పక్కన వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తికి అనుకోకుండా ఒక గట్టి దెబ్బ తగిలిందనుకోండి మళ్ళీ తేరుకోడు. జస్ట్ అంతవరకు ఎందుకు, ఒక తిన్కా మీన్స్ అ గ్రాస్ స్ట్రాండ్, ఒక గడ్డి పూస, ఒక చిన్న నలక లాంటిది ఏదైనా కళ్ళల్లో పడితే మనం ఎంత గిలగిల్లాడిపోతాము. ఎప్పుడైనా సరే అహంకారంతో రెచ్చిపోతున్న వాళ్ళకి అలాంటి నలకలాగా ఒక దెబ్బ తగులుద్ది.
వాడికి లైఫ్ అంటే ఏంటో నిరూపించేలాగా చేస్తుంది అని కవి ఈ కవిత ఏక్ తిన్కా ద్వారా మనకి చాలా క్లియర్గా చెప్తున్నారు. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, మనం ఎంత అందంగా అయినా ఉండొచ్చు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పదైనా అయి ఉండొచ్చు, కానీ ప్రతి మనిషి కూడా హ్యుమానిటీతో పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మంచిగా బ్రతకాలి అని కవి కోరుకుంటున్నారు. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ ఏక్ తిన్కా. సో నవీన్ పద్య చయనికాల్లో ఉన్న పోయట్స్ గురించి మీకు 15 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి ఉంటుంది, కవి కే బారే మే లిఖియే. సో ఇందులో ఉన్న ప్రతి కవి గురించి మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ లెసన్లో మీకు 3 సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి. ఈ సందర్భ సహిత వాక్యం ఏదైతే ఉన్నాయో వీటికి మీరు ఫస్ట్ ఒక 5 to 6 లైన్స్ కవి పరిచయం షార్టన్ చేసి రాసేయండి. ఆ తర్వాత సందర్భం చెప్పేసి ఉపయుక్త పంక్తియం అయోధ్య సింహ ఉపాధ్యాయ హరివోత్కి ఏక్ తిన్కా నామక కవితాసే లియా గయా హే అని ఒక 2 లైన్స్ రాయండి. ఆ తర్వాత వ్యాఖ్య అని పెట్టి మీకు సారాంశం ఏదైతే ఉందో ఆ కవిత సారాంశం చాలా చిన్నదిగా ఉంది, చక్కగా ఈ సారాంశాన్ని మీరు వ్యాఖ్యగా రాసేయచ్చు. సో మీరు స్పెసిఫిక్గా వేరే వ్యాఖ్య నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ లెసన్ ఏక్ తిన్కా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.